కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల షాపూర్ నగర్ మార్కెట్లో రాత్రి ఇక్కడ ఉన్న మార్కెట్లో మొత్తం షాపులన్నీ పగలగొట్టేస్తారు. అంటే జిహెచ్ఎంసీ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ వెండర్స్ గీయకుండా రాత్రి షాపులన్నీ పగలగొట్టేసారు. ఇది నిజంగా న్యాయమా? ఒకసారి ఎందుకంటే జిహెచ్ఎంసీలు ఆలోచించాలి. ఎందుకంటే ఇంతమంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి రోజు. ఒకసారి వాళ్ళ బాధలు ఒకసారి వాళ్ళతోనే కనుక్కున్నాం. ఒకసారి రెండు అన్నా చెప్పండి అన్న ఒకసారి. మేము 40 సంవత్సరాల నుంచి అక్కడ బతుకుతున్నాం అండి. అక్కడ మొత్తం అందరం ఒక కర్రీసాను మాదాపూర్ మెయిన్ రోడ్డు మీద ఒక ఆమె బతుకుతాను ఇబ్బంది స్వయంగా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆఫ్ చేసి చేపించాడు. ఇంతమంది బట్టలు పెట్టి ఇంతమందిని బతకనీయకుండా చేయడం చాలా దారుణం అండి. దీన్నే ఆధారపడి చాలా బతికేటోళ్ళు ఉన్నారండి. 1300-400 చేసేటోళ్ళు వాళ్ళు ఎట్లా వచ్చాను అలా ఎట్లా చేయాలి? మొత్తం ఒక్కొక్కరిని 50,000 లక్ష రూపాయలు సామాన్యం పోయింది. 1 లక్ష రూపాయల వరకు కూడా లాస్ట్ పోయింది. పడ్డ ధరతో కూడా ఈ తోటి అంత మెయిన్ రోడ్డు మీద ఆ ట్రాఫిక్ జామ్ అవుతుంటే స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఈ మార్కెట్ ఇప్పుడు పుట్టింది కాదండి. బస్సు రూట్ ఉన్నప్పటి నుంచి కూడా బస్సు రూట్ ఇటు ఉండేయండి. అప్పుడు కూడా ఈ మార్కెట్ ఉంది. తర్వాత ఆ రోడ్డు పడ్డాక మార్కెట్ చేశారు. మార్కెట్ చేశారు. వెనక పెట్టుకుంటున్నారు. ఇప్పుడు వెనక పెట్టిన కానీ మనకు పెట్టారు. మూడ పెట్టిన కాకుండా ఇది దారుణం అండి. చాలా దారుణంగా ఉంది. మనసులో పెట్టుకుని సాధించినట్టుంది. దాని వెంట అక్కడ సాయంత్రం అయితే ఒక 200 దొరికితే 300 దొరికితే కూరగాయ మనం తీసుకోపోతాం అనుకుంటే ఇది రేట్స్ పెట్టొద్దని మేము సాగడం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. యాక్సిడెంట్ అవుతాయి. ఇక్కడ పోతుంటే టిఫిన్ సెంటర్ యాక్సిడెంట్ అవుతాయి. ఏ ఒక్కరు రోడ్డు మీద అడిగాడు. మార్కెట్ లో బతికే గరీబ్ మేము ఎప్పుడైతే కంప్లైంట్ పెట్టి మార్కెట్ మీద డెవలప్ చేసిన ముందుకు రావాలండి. ఎంత కక్ష మనసులో పెట్టుకుని గరీబుల పొట్ట మీద కొడితే వాళ్ళు ఏం సాధిస్తారు? ఇది రాజకీయాలు లేదా లేకపోతే జిఎస్ఎంస్ అనేదా? ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? అంతా మంచిగా మా ముందుకు రమ్మనండి. రూపాయి కూడా పెట్టుకుంటాం. సాయంత్రం గిరాకీ పొద్దుగా మారేది. రాత్రి ఇంటికి పోతే పొద్దుగా బాగా నెలకి పైసలు ఉంటాయి. 10 రూపాయలు చట్నీ అమ్ముతాం మేము. బట్టలు అమ్మాడు పూలు అమ్ముతాడు. అందరికి ఏం ఆశ ఉంటుంది? సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు 100, 200, 500 ఎంత మిగులుతాయి? దేవుడు ఎంత ఇస్తాడో తీసుకోపోతాం. పిల్లలకు పెద్దవాళ్ళ పాల ప్యాకెట్కి పిల్లగాడి గవర్నమెంట్ స్కూల్లో చదువుతాడు. డాడీ పెన్కి పైసలు 10 రూపాయలు పిల్లలు పైసలు బిడ్డ అంటే పక్కనే మాట గవర్నమెంట్ స్కూల్ కూడా కుదరడం లేదా అని. ఇక్కడ మాకు కుదరడం వస్తుందో తెలుస్తుంది సార్. చెప్పండి. మాకు ఎవరు లేదు ఇక్కడ ఆదుకోవడానికి. ఇలా చచ్చిపోయే పరిస్థితి ఉంది. మేము అందరం వేడి మీద అనుకుంటాం. మా మీదికెళ్ళి బండి ఎక్కియండి. చచ్చిపోతాం. మార్కెట్ మీద వాళ్ళకి వచ్చి పడుకోవాలండి. వాళ్ళకి అనుభవించబడండి. మార్కెట్ అవసరం మా అందరికి ఇక్కడ ఉన్నాం కదా. అందరి మీద వేసి తగలబెట్టండి. చచ్చిపోతాం. మార్కెట్ వాళ్ళకి వచ్చి వాళ్ళకి రాజ్యం చేయమనండి. ఇంకా ఎవరైతే దీనికి కంప్లైంట్ పెట్టారో వాళ్ళకి అనుభవించమనండి. పాత కక్షలు మనసులో పెట్టుకుని కూడా అంత దారుణంగా చేయాలి సార్. చూడండి, అక్కడ తీయండి, పూల షాపులు తీయండి, కొత్తిమీర షాపులు తీయండి. అన్ని నాశనం. బట్టలు నాశనమా సార్? కూరగాయలు నాశనమా? నైట్ మాల్ మిగిలిపోతే మంచిగా పెట్టుకొని పోతాం. పొద్దుగాలు వచ్చి అంతేమన్నా దొరుకుతుంది. వచ్చేసరికి నాశనం సార్. ఏం సార్ పరిస్థితి? తెలియజేసి మమ్మల్ని అందరు కాపాడాలి సార్. మేము రోడ్డు మీద బతకటము. మాకు మున్సిపల్ నుండి ఇచ్చిండ్రు, ఇవన్నీ ఇచ్చిండ్రు. ఆరు మాకు బ్యాంక్తో లోన్ ఇచ్చిండు రోడ్డు మీద బతుకుమని. మేము లోన్ కూడా కడుతున్నాము. చెప్పకనే రాత్రి పూట వచ్చి మొత్తం డ్యామేజ్ చేసేసిండ్రు. మా పెద్ద ఇంటిమేషన్ మేము రోడ్డు మీద కలరానుకొని బతుకుతున్నాం. నిద్ర లేకుండా ఉన్నాం. మేము నిద్ర నేను ఇవన్నీ కొనగొట్టేసాను. మా బతుకెట్లా బండ్లని మొన్ననే తెప్పించుకొచ్చాము. ఎవరిని ఇచ్చింది కంప్లైంట్? ఎందుకు ప్రాబ్లం? మాకు ఇక మొన్ననే కేటీఆర్ సార్ వచ్చిండు. కేటీఆర్ సార్ కావాలని మేము వీడియో కూడా పంపిస్తాము. మార్కెట్కి వచ్చిండు. మంచిగా సంతోషంగా ఉన్నాడు. మార్కెట్ మీద బాగుందని. మనం ఇంతగా సూర్య గారు వచ్చింది. ఒక్కటి ఇట్లా డ్యామేజ్ చేయలేరు. ఇంట్లో ఇంతగా కరోనా వస్తే డ్యామేజ్ చేయలేరు. కమిషన్ మీద ఎవరు వచ్చినా కానీ మాకు డ్యామేజ్ చేయలేదు. ఎందుకు వచ్చింది ఇది? ఎవరు ఇచ్చింది కంప్లైంట్? వాళ్ళని యాక్షన్ తీసుకుని సార్ నా బతుకు రోడ్డు మీద వేసేసిండు. మీరే నాకు సాయం చేయాలి. ఇక మాకు ప్రైమ్ మినిస్టర్తో లోన్ ఇచ్చి 15,000 లోన్ కట్టినాయి సార్. కావాలని ఇస్తే 10,000, 20,000 లోన్ ఇచ్చింది సార్. మాకు ఎట్లా బతుకు ఇప్పుడు? ఏ బండ్లని ఇట్లా లోన్ చూడండి సార్. ఇగో మీడియం ఉండేనే పనులు ఉండిచ్చింది. ఇవన్నీ మొత్తం ఆర్డర్ గడి రాక సార్. నేను మీరు దయచేసి నాకు బతుకుతారు చూపండి సార్. My
ఇప్పుడు వీళ్ళందరూ కోరుకునేది ఒకటే, వీళ్ళకి న్యాయం కావాలి. ఎందుకంటే వీళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మొత్తం షాపులన్నీ వేలు పెట్టేస్తారు. ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఒకటే, మొత్తం షాపులన్నీ మొత్తం మాడిపోయి వేసేయాలి. తర్వాత వీళ్ళకి ఇంకోసారి ఇటువంటి ఏది కాకుండా సీఎం రేవంత్ రెడ్డి మొత్తం వీళ్ళందరూ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మొన్న హిమాలయాంతి మీద ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే ఆమెని మొత్తం కాపాడింది, ఆమె రోడ్డు మీద పడకుండా కాపాడింది. ఇప్పుడు ఇంతమంది కుటుంబాల ఫ్యామిలీలు రోడ్డు మీద పడుతున్నాయి. సో సీఎం గారు ఒకసారి ఆలోచించి వీళ్ళందరికీ న్యాయం చేకూర్చాలని మా బీసీ మీడియా నుంచి మేము కోరుకుంటున్నాం.